సిటీ న్యూస్ కి స్వాగతం. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ లో టీఆర్ఎస్కే రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పైన సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఘన విజయం సాధించడం జరిగిందని, ఇది మహీంద్రా కార్మికుల యొక్క గెలుపు అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ రోజు జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్లో టీఆర్ఎస్ కేవీ పైన సిఐటియు విజయం సాధించడం జరిగింది. మొత్తం ఈ కంపెనీలో 403 ఓట్లు ఉండగా సిఐటియుకు 227 ఓట్లు, టీఆర్ఎస్ కేవీ యూనియన్కు 151 ఓట్లు, బిఎంఎస్ యూనియన్కు కేవలం 25 ఓట్లు వచ్చాయి. సిఐటియు 76 ఓట్ల మెజార్టీతో సిఐటియు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహీంద్రా కార్మికులు మంచి తీర్పు ఇచ్చారన్నారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న సిఐటియు యూనియన్ గెలిపివ్వడం కార్మికుల ఐక్యతకు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ కేవీ యూనియన్ చేసిన మోసాలు, గత అగ్రిమెంట్ విషయంలో జరిగిన అన్యాయాలు కార్మికులు పసిగట్టి టీఆర్ఎస్ కేవీ యూనియన్ గట్టి దెబ్బ కొట్టారన్నారు. కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న సిఐటియు గెలిపివ్వడం ద్వారానే వారి పరిష్కారం అవుతాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఇది మహేంద్ర కార్మికుల యొక్క ఘన విజయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నీలం మల్లేశం, శ్రీనివాస్ రమేష్ గౌడ్, ఎండి ఖయ్యూం, మహేందర్ రెడ్డి, మోహన్ సారి, అన్సయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్లో సిఐటియు ఘన విజయం సాధించడం జరిగింది. సిఐటియు ఘన విజయం సాధించడం వల్ల సదాశివపేట బస్టాండ్ ముందు ఈరోజు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సిఐటియు కార్యకర్తలు మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈరోజు సిఐటియు జిల్లాలో అనేక కంపెనీలలో కార్మికుల సంక్షేమం కోసము, కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న సంఘం సిఐటియు. కానీ ఈరోజు మహీంద్రా కంపెనీలో టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఉన్నారో ఆ రాంబాబు యాదవ్ పైన ఈరోజు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు గారు ఘన విజయం సాధించడం జరిగింది. గత అగ్రిమెంట్లో చేసిన మోసాలు, టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఆర్ఎస్కి ఇవి ఈరోజు మోసాలు చేయడం వల్ల కార్మికులు మొత్తం ఈరోజు సిఐటికు పట్టం కట్టారు. సిఐటి ఈరోజు కార్మిక సంక్షేమం కోసం పనిచేసే సంఘం సిఐటి సంఘం. ఈ సంఘం ఆధ్వర్యంలో రేపు రాబోయే కాలంలో అనేక పరిశ్రమలు కూడా సిఐటిగా ఈరోజు కార్మిక సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క విజయం అనేది మహీంద్రా కంపెనీలో ఉన్న ట్రాక్టర్ ప్లాంట్ కార్మికుల యొక్క విజయంగా సిఐటి భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తప్పనిసరిగా కార్మిక హక్కుల కోసము, మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసము సిఐటి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు గారు పనిచేస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం.